ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. త్యాగము, తపస్య, సేవ. త్యాగము అనగానే కొందరి మనసులో భయం పెరుగుతూ ఉంటుంది. నేను ఏమేమి వదలాలి, త్యాగం చేయడం. ఈశ్వరుడు మనను ఎలాంటి విషయాలను త్యాగం చేయమంటారు? త్యాగం చేయాల్సింది దేన్ని? ఏ విషయంలో త్యాగం చేస్తే ఆధ్యాత్మిక పరంగా ఎక్కువ లాభాల్ని మనం పొందగలుగుతూ ఉంటాం. బ్రహ్మకుమారీస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించేది. కొన్ని విషయాలను మీరు త్యాగం చేయండి అని. త్యాగం అనగానే గొప్ప గొప్ప త్యాగాలు ఏవి ఉంటుందండి. ముందుగా మీరు త్యాగం చేయండి. సమయాన్ని వేస్ట్ చేసేటువంటి పద్ధతిని త్యాగం చేయండి. వ్యర్థం మాట్లాడేటువంటి తప్పుడు అలవాటుని త్యాగం చేయండి. తర్వాత త్యాగం అతి ఆకర్షణలను త్యాగం చేయడం. సాధారణమైనటువంటి జీవితంలో జీవించినప్పుడే గొప్ప సేవాధారిగా మనం ఇతరులకు కనపడుతూ ఉంటాం. సాధారణ జీవితం, బాహ్యంగా కనిపించేటువంటి అతి ఆకర్షణతో కూడినటువంటి అలంకరణలు. మా యొక్క యూనిఫామ్ చూసినప్పుడు, బ్రహ్మకుమారిస్ యొక్క లైఫ్ స్టైల్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కనిపించేది అతి ఆకర్షణలను త్యాగం చేయటం. అతి ఆకర్షణలలో కూడా సమయం కానివ్వండి, ధనం కానివ్వండి, వృధా అనేది తగ్గిపోతూ ఉంటుంది. వృధా చేయడం. చీఫ్ ఆఫ్ ది బ్రహ్మకుమారి మా యొక్క దాదీజీ ఉండేవారు. తన పేరు దాది జానకీజీ. దాది జానకీజీని ఇదొక ప్రశ్న అడిగారు. ఇలా ఫుల్ వైట్ డ్రెస్లో మీరు ఉంటారు, బోర్ రాదా మీకు? దాదీజీ మంచి సమాధానం వారికి చెప్పారు. ఈ యొక్క వైట్ డ్రెస్ మేము ఎందుకు ఇష్టపడతాం? సాధారణమైన జీవితంలో ఉండాలి అనేటువంటిది మాకెందుకు నచ్చింది అనే విషయం. సాధారణమైన జీవితం ద్వారా ఎదుటి వారికి గొప్ప సందేశం మనం ఇవ్వగలుగుతాం. అందుకే చూడండి, సాధారణమైనటువంటి వ్యక్తులు సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆలోచనలు గొప్పగా, మన యొక్క వ్యవహారం కానివ్వండి, డ్రెస్ మాత్రం సాధారణంగా ఉండాలి అనేది యొక్క ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉండే. త్యాగం దేన్ని చేయండి? అతి ఆకర్షణలను త్యాగం చేయండి. ఈ రోజుల్లో కొందరిని చూస్తూ ఉంటాం, ఎక్కడికి బయటకు వెళ్ళాలి అన్నా తెలియని టెన్షన్తో వెళ్తూ ఉంటారు. మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకింత టెన్షన్గా మీరు వెళ్తున్నారు? వారు అంటూ ఉంటారు, నేను వెళ్తున్నటువంటి ప్లేస్ చాలా గొప్ప మనుషులు వచ్చేటువంటి ప్లేస్, ఎక్కువగా ఆకర్షణలలో మునిగిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్తున్నాను. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఉండేటువంటి ఆ డ్రెస్ స్టైల్లోనే మళ్ళీ నేను ఇప్పుడు వెళ్తున్నాను, అలాగే ఇప్పుడు వెళ్తున్నాను. నన్ను చూసిన వారు ఏమనుకుంటారో ఏమో, వీళ్ళకి ఎక్కువగా ఆకర్షణలో లేకుండా ఎక్కువగా సంతోషంగా ఉండేటువంటి జీవితం లేకుండా అలా అయిపోయారో ఏమో అని నన్ను చూసి ఎవరేమైనా అనుకుంటారని ఆ యొక్క టెన్షన్తో వెళ్తున్నాను అని అంటూ ఉంటారు. మేము వేసుకున్నటువంటి వైట్ డ్రెస్ సింపుల్సిటీ ప్రతి ఒక్కరికి ఏం నేర్పిస్తుంది అంటే వీరొక శాంతి అనే సందేశం తీసుకొచ్చినటువంటి ఒక సేవాధారి అనేటువంటి మెసేజ్. వైట్ డ్రెస్ అనేది ప్రతి ఒక్కరి మనసులో ఒక పవిత్రమైనటువంటి సందేశం మాత్రమే ఇస్తుంది.
పీస్ యొక్క మెసేజ్ ఇతరులకు ఇవ్వాలి. అందుకే పీస్ మెసేజ్ ఇచ్చేటువంటి ఆ పావురం యొక్క కలర్ కూడా మనం వైటే చూపిస్తూ ఉంటాం. ఈ యొక్క వైట్ డ్రెస్ ఒక సాత్వికమైనటువంటి ఆలోచనలు అంటే ఒక సేవాధారి భావాన్ని మాత్రమే ఇతరులకు నేర్పిస్తూ ఉంటుంది. త్యాగం చేయడం, దాని వెనకాల లాభం. అందుకే అంటారు, ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడ భాగ్యము కూడా వస్తుంది. త్యాగము చెయ్యనిది మనకి భాగ్యము అంటే అదృష్టం అనేది రాదు. ఈ రెండింటికి చాలా దగ్గరి సంబంధం. ఎప్పుడైతే ఆకర్షణలు మనం త్యాగం చేస్తామో దాంతోపాటు మన యొక్క భాగ్యం, మన యొక్క లక్ అనేది గొప్ప రెట్టింపులు అవుతూ ఉంటుంది. ఎక్కడ త్యాగం ఉందో అక్కడే తపస్సు. తపస్సు అనగా కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడం, ఏకాగ్రత శక్తి మనసులో పెరగాలి. త్యాగం అనగానే సింపుల్సిటీ చూపిస్తూ ఉంటారు చూడండి. గొప్ప గొప్ప ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, హిమాలయాల్లో వెళ్ళి వాళ్ళు తపస్సు చేసేవారు. తపస్సు చేస్తున్నటువంటి దేవతా విగ్రహాలను, చిత్రపటాలను గుర్తు తెచ్చుకోండి. తపస్సుకి ముందు వారు ఏం చేసినట్టు చూయించారు? త్యాగము. త్యాగం ఉన్న చోటే తపస్సు ఉన్నట్టుగా మనం దేన్ని త్యాగం చేయాలి? అతి ఆకర్షణలను. ఆకర్షణ వైపు మనసు పోయిందనుకోండి, తపస్సు పూర్తిగా సమాప్తమవుతుంది. మనం ఒక తపస్సు చేస్తున్నాం అంటే ఏకాగ్రత, పరమాత్ముడి యందు మనసుని లగ్నం చేస్తూ ఉన్నాం. దానికోసం త్యాగం చేయాలి, ఆకర్షణను త్యాగం చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడంట, అడవిలో కూర్చోండి. అంతలోపే పరిగెత్తి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి. తపస్సు చేస్తున్న ఆ వ్యక్తికి ఏం చెప్పాడంటే, నా దగ్గర ఒక బంగారు బిందె ఉంది. ఈ బంగారు బిందె మీ దగ్గర పెట్టాలనుకుంటున్నాను. తిరిగి నేను వచ్చేంత వరకు నా బంగారు బిందెను మీరు కాపాడండి. వచ్చిన తర్వాత సగం బంగారు బిందె మీకు ఇస్తాను, సగం బంగారు బిందె నేను తీసుకుంటాను. తపస్సులో కూర్చున్న ఆ వ్యక్తి ఏకాగ్రత కంప్లీట్గా బంగారు బిందె వైపైపోయింది. వారి తపస్సు పూర్తిగా భంగమైపోయింది. తపస్సు యొక్క అర్థం కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, భగవంతుడి యందు నిలపడం. త్యాగం దేన్ని చేయండి? వస్తువు, వైభవాలు, ఆకర్షణలు. అతిగా ఇతరులను ఆకర్షింపజేసేలాగా ప్రేరేపించేటువంటి అంశాలను త్యాగం చేయండి. అది పోయిందనుకోండి, మన యొక్క తపస్సు అంటే మనస్సును ఈశ్వరుడి యందు లగ్నం చేయడం అనేది సులభం అవ్వదు. తపస్సులో కూర్చోవాలనే వ్యక్తికి ఎప్పుడైతే బంగారు బిందె పైన ధ్యాస పోయిందో వారి యొక్క తపస్సు పూర్తిగా సమాప్తమైపోయింది. తన ధ్యాస మొత్తం నా బిందె ఏమవుతుందో, ఎవరైనా వస్తారో ఏమో, తీసుకెళ్ళిపోతారో ఏమో. సింపుల్గా ఉండేటువంటి ఒక యోగి ఆత్మకి త్యాగముతో పాటు తపస్సు రెండు రావాలి. దేని వైపు కూడా మనస్సు అనేక ఆకర్షణ వైపు ఆకర్షితం అవ్వనివ్వకూడదు. దాన్ని అంటారు త్యాగం చేయడం, తపస్సు చేయడం. మనసు యొక్క సంకల్పాలను చెక్ చేసుకోండి. మనసుని పరమాత్ముడి యందు సహజంగా లగ్నం చెయ్యలేకపోవడానికి కారణాలు ఇవి. అతిగా ఆలోచనలు. దేని గురించి నా మనసు ఆలోచిస్తోంది? అయిపోయిన గతం గురించా, వర్తమానమా, భవిష్యత్తు గురించా? ఎక్కడైతే అతి ఆలోచనలు ఉంటాయో
అక్కడ తపస్సు అనేది సమాప్తం. అతిగా ఆలోచించొద్దు, వ్యర్థము నా మనసు అంటే దేన్ని త్యాగం చేయండి. మనసుని వ్యర్థం వైపు తీసుకెళ్ళేటువంటి అంశాలు, మనసును వ్యర్థం వైపు తీసుకెళ్ళేటువంటి ఆకర్షణతో కూడినటువంటి అంశాలు ఒక యోగి ఆత్మకు పనికిరావండి. ఒక యోగి ఆత్మ ఇలాంటి అంశాల నుండి దూరంగా ఉండాలి. దాన్ని అంటారు త్యాగం చేయడం. త్యాగం అనగానే కొందరు భయపడుతూ ఉంటారు. మా యొక్క వైట్ డ్రెస్ని చూస్తూ అన్నీ వదిలేసి పూర్తిగా అడవిలో ఉండేటువంటి సన్యాసుల్లా ఉండాలో ఏమో అని. ఆధ్యాత్మిక మార్గం ఇల్లు వాకులు వదిలించదండి. సాధారణమైనటువంటి జీవితంలో జీవించడం ఎలా అనేదే మా యొక్క వైట్ డ్రెస్ మీ అందరికీ వినిపించేటువంటి మెసేజ్. మీరు రోజు మా ఆశ్రమానికి రావచ్చు. ఇక్కడ చెప్పేటువంటి ఉపన్యాసాలు మీరందరూ వినొచ్చు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీ గృహస్థాన్ని వదలాల్సిన అవసరం లేదు, బిజినెస్లో వదలాల్సిన అవసరం లేదు, చదువులు వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ త్యాగం దేన్ని చేయండి? ఏ ఆలోచనలో, ఏ సహవాసం వలన తపస్సుకు అంటే ఏకాగ్రం చేయకపోవడానికి మీరు దూరం అవుతున్నారనే అంశాల నుండి మీరు దూరం అవ్వండి. వీటిని త్యాగం చేయండి. ఇదే వైట్ డ్రెస్ మీ అందరికీ నేర్పిస్తూ ఉండే. వైట్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక మంచి సాత్వికమైనటువంటి ఆలోచనలే వస్తాయి. వైట్ అనగానే ఇప్పుడు చూడండి, సరస్వతీదేవి స్వరూపం చూడండి. దేవి స్వరూపంలో వైట్ డ్రెస్ని చూస్తూ ఉంటాం. హంస వాహం చూయిస్తూ ఉంటాం. సరస్వతీదేవి అనగానే చదువుల తల్లి మన అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. వైట్ డ్రెస్ వేసుకునేటువంటి ఈ బ్రహ్మకుమారి సిస్టర్స్ కూడా మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక విద్య గురించి ప్రతి ఒక్కరికి మేము వినిపిస్తాము. విద్యాదేవి స్వరూపములో మనం ముఖ్యంగా చూసేటువంటి డ్రెస్ కలర్ వైట్. హంస వాహనం మనం చూయిస్తూ ఉంటాం. మరి హంసలో కూడా చాలా గొప్ప విశేష గుణం ఉంది. హంస రాళ్ళను ముత్యాలను వేరు చేయగలుగుతుంది, పాలను నీళ్లను వేరు చేయగలుగుతుంది అని అంటారు. రాళ్ళు అనగా ఎదుటి వారిలో ఉండేటువంటి అవగుణాలు. ఎదుటి వారిలో ఉండేటువంటి ఎన్ని అవగుణాలున్నా వారిలో మంచి గుణాలను మాత్రమే మనం చూడగలుగుతాం. అలా హంసలో ఉండేటువంటి గొప్ప శక్తి సరస్వతీదేవిలో ఉందని అర్థము. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి అనేక గుణాలలో నాకు పనికొచ్చేవి, నాకు కావలసింది కేవలం మంచి గుణాలు మాత్రమే. వాటిని మాత్రం మనం చూడగలగాలి. అందుకే హంస కలర్ కూడా మనం వైట్ చూస్తాం. హంసలో ఉండేటువంటి గుణాలను మనం గ్రహించగలగాలి. దాని ప్రతిమ సరస్వతీదేవిని ఆ విధంగా వైట్ డ్రెస్లో మనం చూయిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిలో ఉండే గుణాలను మనం చూడాలి అని వాటిని మనం నేర్చుకోవాలి. అలా వింటూ నేర్చుకోవటంతోనే మనం గుణవంతులుగా తయారవుతూ ఉంటాం. పరమాత్ముడికి మనం నచ్చాలి అంటే గుణవంతులుగా, శక్తివంతులుగా కావాలి. ప్రతి గుణంలో కూడా మనం ఎంతో అనుభవాన్ని తయారు చేసుకోవచ్చు. శ్రేష్ఠ గుణము, అన్నింటికన్నా మంచి గుణము మధురంగా ఉండడం, మధురంగా మాట్లాడటం, ప్రతి ఒక్క ఆత్మను ఆత్మిక దృష్టితో చూడటం. ఇలాంటి గుణవంతులుగా మనం అవ్వాలి. దానికి మూల ఆధారం
గుణవంతులుగా నేను అవ్వాలి అంటే దానికి మూల ఆధారం కూడా మనం త్యాగం చేయాలి. గుణవంతులుగా నేను అవ్వాలి అంటే ఎన్ని త్యాగాల్లో గొప్ప త్యాగం ఏం చేయాలి? క్రోధాన్ని త్యాగం చేయాలి, ఆవేశాన్ని త్యాగం చేయాలి. ఈ త్యాగాలు మనం చేస్తేనే మనం భాగ్యం అంటే అదృష్టాన్ని తయారు చేసుకుంటామని విన్నారు. కొందరు అంటూ ఉంటారు, ఈ మాత్రం ఉండాలి కోపం, ఆవేశం ఈ మాత్రం ఉండాలి, ఈ మాత్రం క్రోధము ఆవేశం లేకుంటే పనులు నడవవు అని అనుకుంటారు. మరొక అవసరం అని అనుకుంటారు. క్రోధం అవసరము. క్రోధాన్ని త్యాగం చేస్తే పెద్ద లాభము, ముందు పొందేది స్వయం మనమే. ఒక క్రోధి ఏ ఒక్కరి మనస్సుని జయించలేడు. ఇది గొప్ప త్యాగము. ఎక్కడ క్రోధం ఉందో అక్కడ ద్వేషం ఉంటుంది. ఎక్కడ క్రోధం ఉందో అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి తను ఉండేటువంటి చిన్న స్థాయి నుండి చాలా గొప్పగా అంటే ఎక్కడికో ఎగిరిపోవాలనుకున్నాడు. చాలా గొప్ప హోదాలోకి వెళ్ళిపోవాలి. అలా ఆలోచిస్తూ సంతకెళ్ళాడండి. తల మీద నెయ్యి నింపిన కుండను తీసుకొని, వారి ఆలోచన తీరిలా ఉండే, నా తలంపైన నెయ్యి నింపిన కుండ ఉంది. ఫస్ట్ నేనే సంతకెళ్తున్నాను, ఈ నెయ్యి అమ్మేస్తాను. ఈ నెయ్యి అమ్మగానే నాకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఈ డబ్బు తీసుకెళ్ళి నేను కోడి గుడ్లు కొంటాను. గుడ్లు తీసుకెళ్ళి కోళ్ళు తయారవుతాయి. అలా కోడి గుడ్డు చాలా పెరిగిపోతాయి. చాలా కోళ్ళు అయిపోగానే ఇదే ఊళ్ళో ఒక కోళ్ళ ఫామ్ హౌస్ పెడతాను. ఇంకా కోళ్ళు గుడ్లు పెరగగానే మొత్తం షాపులు ఎన్నో తెరుస్తాను. స్టేట్ లెవెల్లో కోళ్ళ వ్యాపార వృద్ధి నాది అవుతుంది. స్టేట్ లెవెల్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో కోళ్ళ వ్యాపారం వృద్ధి అవుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కోళ్ళ వ్యాపారం నాదే వృద్ధి అవుతుంది. అలా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కోళ్ళ వ్యాపారం వృద్ధి అవ్వగానే ప్రతి ఒక్కరు వచ్చి నాకు సన్మానం చేస్తారు. నా మెడలో పెద్ద హారం వేస్తారు. మెడలో హారం వేయగానే నాలో చాలా సంతోషం అనేది ఉప్పొంగిపోతుంది. అప్పుడు అందరూ వచ్చి నాకు క్లాప్స్ కొట్టగానే దాందే ముందులేండి, ఇదేం గొప్ప విశేషమా, చిన్న విషయమే అని నేను అనేసి గట్టిగా తల ఊపేస్తాను. ఇలా ఏముందండి అని ఇలా తల ఊపాడు. వారి యొక్క ఆలోచన తీరు ఎలా వేగంగా ఉందంటే, మనసులో ఆలోచిస్తూ నిజంగానే ఆ వ్యక్తి తన తలను ఊపేశాడు. తల ఊపేయగానే తన తలపై ఉండేటువంటి నెయ్యితో నిండి ఉన్న కుండ కింద పడిపోయింది. అతిగా ఆలోచనలు, అతి కోరికలను, కొన్ని విషయాలు మనం త్యాగం చేయాలి. మీరు గొప్పవారు అవ్వాలి అనుకోవడం మంచి గొప్ప విశేషమే. కానీ అతిగా ఊహించుకొని, అతిగా నేను చేరాల్సిందే, అతిగా ఊహించుకొని అనుకుంది జరగలేదు, మీరు అనుకున్నట్టు అక్కడ అవ్వలేదు అనుకోండి, మనసులో ఆలోచన విధానం ఎలా మారిపోతుందంటే ఆవేశం పెరుగుతూ ఉంటుంది, క్రోధం పెరుగుతూ ఉంటుంది. అలా క్రోధం ఆవేశం ఎక్కువ పెంచుకున్నప్పుడు ఈ రోజుల్లో డిప్రెషన్లో వెళ్ళిపోయిన వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇలా ఇంత డిప్రెషన్లో వెళ్ళిపోయారు? వాళ్ళు అన్నేస్తూ ఉంటారు, ఎంతో గొప్ప ప్లాన్లు నాకుండే, లైఫ్ని చాలా గొప్పగా నేను డిజైన్ చేసుకున్నాను, ఇది అవ్వగానే అది కాగానే ఇది, నాకు ఇది కావాలి, ఇవన్నీ నాకు కావాలి అని మైండ్లో చాలా గొప్పగా ప్లాన్ చేసుకున్నాను. కానీ నేను అనుకుంది ఏది నాకు దొరకలేదు, నేను అనుకున్నట్టు కాలేదు అనేటువంటి ఆలోచనలే మనసులో తెలియని
క్రోధం ఆవేశాన్ని పెంచేశాయి. క్రోధం ఆవేశం పెరిగినప్పుడు దాని యొక్క ఫలస్వరూపం ఒక తెలియని డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో కొందరికి వచ్చేస్తూ ఉంది. డిప్రెషన్ రావడం అంటే సంపూర్ణంగా ఆ వ్యక్తి సంతోషంగా జీవించడం మర్చిపోయాడు. ఆనందంగా ఎలా జీవించగలుగుతామనేటువంటి ఆలోచననే వారు మర్చిపోయారు. త్యాగం దేన్ని చెయ్యండి? అతి కోరికలను, అతి ఎక్స్పెక్టేషన్ని. దాన్ని త్యాగం చేస్తేనే తపస్సు అంటే ఏకాగ్రత భగవంతుడి యందు లగ్నమవుతుంది. జీవితాన్ని గొప్పగా తయారు చేసుకునే అవకాశం ఈశ్వరుడు మనందరికీ ఇచ్చాడు. మనందరం చేసుకోవచ్చు. ఇంకా గొప్పగా అందరము ఎదగవచ్చు. కానీ త్యాగము తపస్య అంటే కొన్నింటిని మనం త్యాగం చేస్తేనే తపస్సు వస్తుంది. మూడవ స్వరూపం సేవ. సేవ అంటేనే ప్రతి ఒక్కరికి నచ్చేటువంటి అంశం. మీరు ఏం చేస్తున్నారని ఎవరినైనా అడిగారనుకోండి, లేదు నేను పని చేసుకుంటున్నానంటే పని చేసుకుంటున్నాడని ఒక సాధారణమైన వ్యక్తిగా కనిపిస్తారు. కానీ భగవంతుడికి ఉపయోగపడేటువంటి వ్యవహారాన్ని మనము సేవ అని అంటాం. సేవ అనేది చాలా రకాలు చేయొచ్చండి. తనువు ద్వారా సేవ, మనసు ద్వారా సేవ, ధనము ద్వారా సేవ. తనువు ద్వారా సేవ అనగా మన యొక్క దృష్టి ద్వారా, పవిత్ర దృష్టితో ప్రతి ఒక్కరిని చూడడం కూడా సేవ. మన యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్ముడి యొక్క సందేశం వినిపించడం కూడా సేవ. చేతుల ద్వారా శ్రేష్ఠ కర్మలు చేయడం కూడా సేవ. మనం వేస్తున్న ప్రతి అడుగులు ఇతరులకి కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకురావాలి అనేటువంటి కర్మలు కూడా, వాటిని కూడా సేవ అని అంటారు. త్యాగం దేన్ని చేయాలి? అనేక రకాల వ్యర్థమైన కోరికలను. సింపుల్గా ఉండండి. అతిగా ఆకర్షణను త్యాగం చేయండి. అప్పుడే వచ్చేది రెండవ స్వరూపం తపస్య. మనసుని భగవంతుడి యందు లగ్నం అప్పుడే చేయగలుగుతాం. అప్పుడే మనం ఆధ్యాత్మిక సేవ చేయగలుగుతాం. సేవాధారి అనగానే ప్రతి ఒక్కరి మనసులో గౌరవం మాత్రమే పుడుతుంది. దాన్ని అంటారు ఆశీర్వాదాలని తీసుకోవడం. అన్ని బలాల కంటే, అన్ని పవర్ల కంటే గొప్ప బలము, గొప్ప శక్తి సేవ యొక్క బలము. ఇదొక నియమం అండి. ఎక్కడ దువ ఉంటుందో అక్కడ దవ అంటే మందుతో పని ఉండదు. శారీరక ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు, ఎన్నో రకాల మెంటల్గా శాంతి పోయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పనికొచ్చేది ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు. అది వచ్చేది నిజమైనటువంటి సేవ చేయటంతో. ఈ విధమైన త్యాగం చేస్తూ, తపస్సు చేస్తూ, సేవ ద్వారా ప్రతి ఒక్క ఆత్మ నుండి మనం ఆశీర్వాదాలు పొందాలనే అంశం గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంకా మనం ముందడుగు వెయ్యాలి. ఎన్నో నేర్చుకోవాలి. మన లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మారాలి అంటే ఇంకా ఏం చేయాలి అనేటువంటి మరికొన్ని అంశాల గురించి రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.